గత 3 రోజులుగా మూడో రోజు సినిమా వాళ్ళ పైన ఐటీ రైట్స్ ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. బొంబాడ్గా సూపర్ హిట్ సినిమాలు అందుకున్నారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాజ్ వెల్ హీరో కూడా. పుష్ప 2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. అఫ్కోర్స్ దిల్రాజు గారిది అంటే గేమ్ చేంజర్ పోయింది. ఒకటో రోజు కలెక్షన్, రెండో రోజు కలెక్షన్ 1000 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు. ఆ కోట్లను ఎక్కడున్నాయి చూపించమని ఐటీ అధికారులు వచ్చి రైట్స్ చేస్తున్నారు అనేది మనకున్న న్యూస్. అంటే ఆల్రెడీ రన్ టైం కొనసాగుతుంది, థియేటర్లలో నుంచి ఆ సినిమా వెళ్ళిపోలేదు. ఒకవైపు పుష్ప 2 కూడా ఇంకా యాడెడ్ వెర్షన్ రిలీజ్ అయింది, సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లోనే ఉంది, గేమ్ చేంజర్ కూడా థియేటర్స్ లోనే ఉంది. అప్పుడే ఐటీ రైట్స్ ఎట్లా చేసే స్కోప్ కనిపిస్తుంది అంటే చేస్తున్నారు కాబట్టి. ఐటీ రైట్స్ ఎప్పుడు కూడా ఏమైందంటే మనం లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఇన్కమ్ లో ఏమైనా తేడాలు ఉండి, జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎట్లా రన్ చేస్తారంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఇన్కమ్ ట్యాక్స్ మనం ఒకటి ప్రకటించి దాని మీద ట్యాక్స్ కట్టేస్తాం. ఆ కట్టిన ట్యాక్స్ మనం ప్రకటించిన ఇన్కమ్ మన బ్యాంక్ స్టేట్మెంట్ లో మన వ్యవహారాలు మన అన్ని కరెక్ట్ మ్యాచ్ అని అనుకో, ఓకే వాళ్ళు పట్టించుకోరు. ఇది వేరే ఉండి ఇది వేరే ఉందనుకో వాళ్ళు వచ్చి రైడ్ చేసే అధికారం ఉంటుంది. ఓకే, అట్లా. కాకపోతే ఎందుకు ఇప్పుడు చేశారు చాలా మంది తెలియదు. అదే ఇప్పుడు ఎందుకు చేశారు ఈ టైంలో అంటే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ December 31 లాస్ట్ డేట్. ఓకే, సో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నేను కూడా 31 December ఫైల్ చేసిన. నేను ఇప్పుడు నేను ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ నాకు జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయినాయి. ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు నేను ఒక 20 కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన, నేను ఓన్లీ ఐటీ 4 లక్షలు 3 లక్షలు కట్టేసిన అనుకో, వాడు బిలీవ్ చేయడు. జనరల్ రూల్ ఏముంటది అంటే యావరేజ్ రూల్ ఏంటంటే మనం చేసిన టర్న్ ఓవర్ మీద అట్లీస్ట్ ఒక 10% అన్న ఐటీ కట్టాలి. నువ్వు ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ చేసినావు అనుకో, 10% మీద అంటే ₹1 కోటి కన్నా ఐటీ కట్టాలి. నువ్వు 9 crores నీ ఖర్చులు గిర్చులు ఇంకా అన్ని తీసేసినా కూడా కట్టాలా. నేను ఓన్లీ 10 లక్షలు ఐటీ చూపించినా అనుకో అని డౌట్ వచ్చేస్తుంది. డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు. ఆ లీగల్ నోటీస్ రెస్పాండ్ కాబట్టి ఇమిడియట్ వచ్చి ఐడి చేసి మొత్తం స్వాధీనం చేసేసుకుంటారు. మొత్తం వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు స్వాధీనం చేసుకొని మళ్ళీ పోయి కూర్చొని అవన్నీ లెక్కలు వేస్తారు. ఆ లెక్కలన్నీ వేసి మళ్ళీ ఇక్కడ ఐటీ నువ్వు ఎంత కట్టినావు చూసి ఏమైనా డిఫరెన్స్ ఉందా చెప్పి ఆ డిఫరెన్స్ కి మళ్ళీ ఇంత ఫైన్ కట్టండి. మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు 30 కోట్లు సంపాదించినట్టు మీ లెక్కల ద్వారా నాకు తేలింది, నువ్వు ఓన్లీ ₹1 కోటి సంపాదించినట్టు డిక్లేర్ చేసినావు, మిగతా 29 కోట్ల నువ్వు ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఇంత ట్యాక్స్ కట్టమని డిమాండ్ నోటీస్ ఇస్తారు. అంతే, అంత విషయం. ఐటీ వాళ్ళకు ఓన్లీ ఫైన్ వేయటం తప్ప, ఐటీ డిపార్ట్మెంట్ కి ఓన్లీ ఫైన్ వేయటం తప్ప, ఫస్ట్ వాళ్ళ ప్రాథమిక డ్యూటీ ఫైన్ వేయటమే. ఆ ఫైల్ కట్టకపోతే మళ్ళీ వేరే చర్యలు తీసుకుంటారు తప్ప ఫస్ట్ వాళ్ళు ఇన్కమ్ ని అసెస్మెంట్ చేసేసి నువ్వు తప్పు లెక్కలు సమర్పించినావు కాబట్టి సమర్పించినందుకు ఇంత ఫైన్ ప్లస్ నువ్వు సంపాదించిన దానికి నువ్వు తప్పులు ఐటీ రిటర్న్స్ నువ్వు 30 కోట్లు సంపాదించి ₹1 కోటి సంపాదించినావు కాబట్టి 29 కోట్లు కూడా ఫైన్ కట్టమని చెప్పి ఫస్ట్ వాళ్ళ డ్యూటీ ఫైన్ వేయటమే. ఓకే, బట్ ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు ఏవి రిలీజ్ అయినా చూస్తున్నాం కదా, కొంచెం ఐటీ రైట్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. నాట్ ఓన్లీ ఐటీ రైట్స్, ఇప్పుడు ఐటీ రైట్స్ ఎప్పుడు కూడా ఇంకా ఎప్పుడు మీరు ఎప్పుడు ఎవరు గమనించారు దాన్ని. నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అయిన తర్వాత ఐటీ రైట్స్ జరుగుతాయి, నేను డిక్లరేషన్ చేసిన తర్వాత జరుగుతాయి, అంతకుముందు జరగవు. సంభవం జరగటం మొన్న December 1 ఐటీ రిటర్న్స్ ఇస్ ఫైనల్. దాని తర్వాత ఒక 15 days ఎక్స్టెన్షన్ ఇచ్చిండు, January 15 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. సో చాలా మంది December 31 వరకు ఐటీ రిటర్న్స్ డిక్లేర్ చేసేసిండ్రు. నేను కూడా మొన్న December 31 చేసిన. సో దాంట్లో తేడాలు ఉంటాయి, 20 days లో వచ్చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు వచ్చిన కలెక్షన్స్ పైన ఫైల్ చేయాల్సి ఉంటుందా? ఓవరాల్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీ రిటర్న్స్ ఎవరు ఐటీ రిటర్న్స్ అయినా కూడా నీకు ఇయర్లీ వన్సే ఉంటుంది. సినిమా వాళ్ళకి స్పెషల్, సినిమా వాళ్ళకు కంపెనీస్ ఏమి ఉండదు, పర్సనల్ అయినా కంపెనీ అయినా ఏదైనా కూడా ఐటీ రిటర్న్స్ ఇయర్లీ వన్సే మనం ప్రకటించాలా. కాకపోతే ఖచ్చితమైన డేటా ఇవ్వాలా. ట్యాక్స్ కట్టడం అనేది కొంతమంది ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ₹1 కోటి ఈ సంవత్సరం ట్యాక్స్ పడుతుంది అంటే ఎట్ ఏ టైం కట్టకుండా ఏం చేస్తారంటే వాళ్ళు తేపకు 10 lakhs 15 lakhs ముందే కట్టుకుంటూ పోయి సర్ప్లస్ లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో మొత్తం అయిపోయిన తర్వాత ₹1 కోటి కట్టేస్తారు, ఆ 10 lakhs ₹1 కోటి కట్టేస్తారు. 200 కోట్లు వచ్చాయని అంచనా వేసేసుకొని వాళ్ళు రిలీజ్ చేశారనుకోండి సార్ పోస్టర్. బట్ ఆ నెక్స్ట్ వీకెండ్ పండుగలో సడన్ హాలిడేస్ రావడం వల్ల హౌస్ఫుల్ అయిపోయి ఇంకా పెద్ద రెవెన్యూస్ ఎక్కువ వచ్చి యాడ్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఆల్రెడీ 2000 crore లేదంటే 200 crore వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఐటీ అనేది దీని మీదే చేసింది చూపించవచ్చా? ఇది కూడా యాడ్ చేసి మళ్ళీ రీఫైలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ అనేది జనరల్ గా మనకు April 1 నుంచి
నెక్స్ట్ ఇయర్ మార్చి 31st వరకు జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఐటీ కట్టాలి మనం. కట్టాలి. సింపుల్ అది కదా. ఇంకా ఓకే. ఆ లోపు నువ్వు ఎంత సంపాదించినావు ఈ April 1st నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 31st వరకు నువ్వు చేసిన రకరకాల కార్యక్రమాల్లో ఎంత సంపాదించినావు అనేది డిక్లరేషన్ ఇవ్వాలి మనకు, అంతే. ఇంకా ఆ మధ్య కాలంలో సంపాదించిన దాని మీదనే మనం ట్యాక్స్ కట్టాలా. ఇప్పుడు మీరు చెప్పిన కనెక్షన్స్ అని ఆ మధ్య కాలంలో అంటే ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళు వేసే పోస్టర్లు వేరు, ఐటీ రిటర్న్స్ వేరు, అవి రెండు చాలా డిఫరెంట్ ఉంటాయి. అలా కనిపిస్తుంది. అందుకే ఐటీ ఇంత అగ్రెసివ్ గా 3 days నుంచి నాన్ స్టాప్ గా రైట్స్ చేయడం అనేది, లాకర్స్ కూడా ఓపెన్ చేయడం అనేది చేసి వాళ్ళని బ్యాంకులకు అది టెక్నికల్ గా ఈ కలెక్షన్స్ కి ఐటీ రైట్స్ కి ఏం సంబంధం ఉండదు. ఐటీ రైట్స్ అనేది చెప్పినా కదా, లెక్కలు మిస్ మ్యాచ్ అయినప్పుడు వస్తారు వాళ్ళు. నువ్వు సంపాదించిన నీ ట్రాన్సాక్షన్ వాల్యూ అండ్ నీకు నువ్వు కట్టిన ఐటీకి తేడా వస్తారు వాళ్ళు, అంతే. లేకపోతే రారు. అట్లా. ఎందుకంటే మరి ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఎన్ని ఐటీ రేట్లు జరిగినాయి దాదాపు కొన్ని ఎన్ని మా అంటే మీరు 10 ఉండొచ్చు. మీరు మీడియాలో ఉంటారు కాబట్టి మా అంటే ఒక 10 ఇళ్ళ మీద జరిగి ఉండొచ్చు, అంతే. మరి రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐటీ కడతారు, అలా కాదు కదా, కోట్ల మంది కడతారు. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, అందరికి తెలియని ప్రాబ్లం ఏంటంటే, మన ఎప్పుడైతే ఈ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అన్నిటికీ లింక్ అయిపోయినాయి బ్యాక్ ఎండ్ లో, అన్నిటికీ లింక్ అయిపోయినాయి బ్యాక్ ఎండ్ లో. అది ఎవరికి అందరికీ గుర్తులేదు కానీ పాలు పిల్లి పాలు తాగుతూ కొడుతులేదు అనుకున్న టైపులా నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మొత్తం ఆటోమేటెడ్ అయిపోయింది. ఇప్పుడు నీ అకౌంట్ లో 10 లక్షల కంటే ఎక్కువ పడ్డాయి అనుకో, ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి బ్యాక్ ఎండ్ లో, బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా జనరేటెడ్ ఈమెయిల్ వెళ్ళిపోతుంది. ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది అనుకో, ఇంతకంటే మించి ట్రాన్సాక్షన్ జరిగింది అనుకో, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి లెటర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సో డేట్ లో నువ్వు ఇంత ట్రాన్సాక్షన్ చేసినావు, ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్ అని వస్తుంది. దెన్ యూ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఇవాళ. ఈ మొన్న చెన్నైలో కూడా ఒక న్యూస్ వైరల్ అయింది, నిజమాబద్ధం అది తెలియదు. చాట్ బండార్ గారికో ఈ సంవత్సరం నువ్వు 40 లక్షల ట్రాన్సాక్షన్ చేసినావు పానీపూరికి, నువ్వు ట్యాక్స్ కట్టలే, ఇమీడియట్లీ చెప్పు లెక్కలే అని చెప్పేసి వాడు ఫోన్ పే పెట్టుకున్నాడు. వాడు చాట్ బండార్ దగ్గర 140 lakhs టర్న్ ఓవర్ దాటిందంట 1 year లో. 40 lakhs టర్న్ ఓవర్ దాటగానే అటు నుంచి మొన్న మొత్తం అది వైరల్ అయింది. అది నిజామాబాద్లో కానీ 40 lakhs దాటితే నువ్వు జిఎస్టీ కట్టాలా. సో నీ బిజినెస్ 40 lakhs దాటింది కాబట్టి నువ్వు జిఎస్టీ కట్టమని చెప్పి నోటీస్ వచ్చింది. అంతా ఆటోమేటెడ్ జనరేటెడ్ ఈమెయిల్స్ అయిపోయినాయి ఐటీలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.